కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా విశాఖలో వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మహిళా న్యాయవాదుల సంఘం సంఘీభావం ప్రకటించింది. కలెక్టరేట్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరసనలో న్యాయవాదులు భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లాయర్లు మాట్లాడుతూ చట్టాలు ఎన్ని చేసినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. కోల్కతాలో దారుణానికి గురిపడ్డ ట్రైనీ డాక్టర్కు 36 గంటలు డ్యూటీ వేయడం చూస్తే ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేయకపోగా ఆధారాలు పూర్తిగా లేకుండా చేయడం కుట్ర కాదా అని న్యాయవాదులు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారి మీద, మెడికల్ డాక్టర్ మీద పనిచేస్తున్న ప్రదేశంలో భద్రత లేకుండా ఉండడం వల్ల ఇలాంటి అమానుష్య చర్య జరిగింది. ఇలాంటి అమానుష్య చర్యలు మన దేశంలో రోజుకి ఒక 100 వరకు చూస్తున్నాయి. కొన్ని వెలుగు చూస్తున్నాయి, కొన్ని వెలుగు చూడలేదు. కనుక ఈ విషయంలో మనకు వెలుగు చూసిన విషయంలో మనం ఎటువంటి లోపాయికారైన ప్రవర్తన చేయకుండా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించడం కాదు, సత్వరంగా కఠినంగా శిక్షించాలి. సత్వర న్యాయం అమ్మాయికి జరగాలి. అలాగే అమ్మాయికి జరిగితే దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా అప్పుడు భద్రత ఫీల్ అవుతారు. ఇంతకుముందు దిశాలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఎంతవరకు న్యాయం జరిగింది అనేది మనకి తెలియట్లేదు. ఇక మీదట ఈ మెడికో కేసుని ఆధ్వర్యంగా తీసుకుని ఈ మెడికో ద్వారా మనం ప్రపంచానికి మన తాలూకా పటిష్టతను చూపించాలి, మన పవర్ని చూపించాలి. దానికి మీడియా వారి సహాయ సహకారాలు కూడా కావాలి. ఈ మెడికో కుటుంబానికి మా ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అవి ఉచితంగా చేస్తామని మేము దీని మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అత్యాచారం జరగడానికి ప్రధాన కారణమైన 36 పని గంటలు అనేది డాక్టర్స్కి చాలా డిస్క్రిమినేషన్. అది కూడాను వీళ్ళు దృష్టిలో పెట్టుకుని 36 గంటలు కంటిన్యూస్గా లేడీ అడ్వకేట్స్ని, ముఖ్యంగా గైనిక్ మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్లో వాడుకుంటూ జరుగుతుంది. 36 గంటలు పని కంటిన్యూస్గా చేయటం అనేది ఎందులోనూ లేదు. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలవే మ్యాక్సిమం. కానీ వీళ్ళకి జరిగిన ఈ అత్యాచారాలు రాత్రుళ్ళు పగలు కాకుండా వాళ్ళు అక్కడ ఉండిపోవటం, అలసిపోవడం, అక్కడ నిద్రపోవడం కూడా ఒక కారణం అవుతుంది. దీని అంతటికీ కారణమైన మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే రేసినో అక్కడ మనము చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఈ రోజు జరుగుతున్న అన్యాయాలు మహిళల మీద చేసినవి రక్షణ లేకుండా జరుగుతుంది. అలాగే ప్రభుత్వం హాస్పిటల్లో కానీ లేకపోతే వర్క్ చేస్తున్న ప్రతి ఉమెన్ కానీ ఎక్కడైనా సరే మహిళలకు రక్షణ కల్పించాలి. ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం దీనికి ఇనిషియేటివ్ తీసుకొని రాత్రిపూటలు చేసే ఉద్యోగాలు చేసే మహిళలకైతే ప్రతిష్టంగా దాన్ని అమలు పరిస్థితి అయితేనే కానీ ఆ డ్యూటీలోకి వేసుకోకుండా చూడాలి. అలాగే వాళ్ళకి నైట్ డ్యూటీలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి పూర్తి రక్షణ ఇవ్వగలిగినప్పుడే వాళ్ళకి నైట్ డ్యూటీలకు చేయాలి. ఒకవేళ ఆ రక్షణ కల్పించాలి అనుకున్నప్పుడు మాత్రమే మహిళా ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. 9వ తారీఖు ఆగస్టు రాత్రి కలకట్టాలో ఆర్కే కార్ హాస్పిటల్లో జరిగిన అమానుష సంఘటన ఏదైతే ఉందో అది బ్రూటల్ సంఘటన. మనం బార్బేరియన్ సిస్టమ్ లో ఉన్నామా, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళు ఒక అమ్మాయిని, డాక్టర్ని, సమాజం కోసం సేవ చేద్దామని వచ్చిన డాక్టర్ని అతి కిరాతకంగా కెన్నీబాల్స్ లాగా నరరూప రాక్షసుల్లాగా ఆ అమ్మాయిని అనుభవించి చంపడం అన్నది కిరాతకం. ఇప్పటి వరకు కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు హాస్పిటల్ మూసియలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ ఎంతవరకు వేయలేదు? ఎందుకు ఎవరైతే చేశారో నిందితులు పట్టుకోలేదు? తక్షణమే పట్టుకొని ఆ అమ్మాయి కుటుంబానికి అలాగే మిగతా డాక్టర్స్ అందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి రక్షణ కావాలి. దానికి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్ ప్రభుత్వం అలాగే సెంట్రల్ ప్రభుత్వం కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని నిందుల్ని ఉరి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.